హాయ్ అండి. 9th క్లాస్ చాప్టర్ 1 నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టంలోకి వెళ్లే ముందు మీకు కొన్ని తెలియాలండి. అందులో ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఇవి అంటే ఒక ఐడియా ఉండాలండి. సో న్యాచురల్ నెంబర్స్ అంటే మనం 6th 7thలో చూసుంటాం. ద నెంబర్స్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. మనం న్యాచురల్ నెంబర్స్ని ఎంతో రిప్రజెంట్ చేస్తామండి. 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉండే వాటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్ అంటే 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు చెప్పే వాటిని మనం హోల్ నెంబర్స్ అంటాం. 0 లేకుండా ఉంటే దాన్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఇంటిజర్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ నెగిటివ్ మొత్తం ఇంక్లూడింగ్ 0 మీన్స్ మనం 0ని సెంటర్ కింద అనుకుంటే 0కి రైట్ సైడ్ ఉండే మొత్తం పాజిటివ్ నెంబర్స్, అలాగే లెఫ్ట్ సైడ్ ఉండే నెగిటివ్ నెంబర్స్ అన్నీ కలుపుకుంటే మనకి ఇంటిజర్స్ అవుతాయండి. రేషనల్ నెంబర్స్ మీన్స్ p/q ఫామ్లో రాయగలిగేవండి. ఫర్ ఎగ్జాంపుల్ 3/4, -3/4, 1/2. బట్ q నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ ఎప్పుడు 0 కాకూడదు. 0 అయితే మనం దాన్ని డివైడ్ చేయలేం. అలా ఉంటే వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో రాయలేని వాటన్నింటినీ మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ √2 వాల్యూ అని అవి ఉంటాయి కదండి, పై వాల్యూ, అలాంటివన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. వాటిని మనం p/q ఫామ్లో రాయలేం. ఇవన్నీ కలిపితే మనకి రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ కావాలి అంటే మొత్తం న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్, ఇర్రేషనల్ మొత్తం కలుపుకొని వీటిని రియల్ నెంబర్స్ అంటామండి. సో ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ 1.1 చూద్దాం మనం. ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లం అండి. ఈ 0 ఏ రేషనల్ నెంబర్? 0 అనేది రేషనల్ నెంబరా అని అడుగుతున్నారు. ఎస్, 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకు అంటే ఎస్ 0 is a rational number. ఎందుకు రేషనల్ నెంబర్ అంటే క్వశ్చన్ చూడండి. కెన్ వి రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q? p/q ఫామ్లో రాయగలిగితేనే మనకు అది రేషనల్ నెంబర్ అవుతుంది కదా. సో p/q ఫామ్లో మనం 0ని రాయగలమో లేదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను p ప్లేస్లో 0నే తీసుకుంటున్నానండి. సో 0/1, 0/2 ఇలా ఎంతైనా మనకి రేషనల్ నెంబర్స్లో ఎప్పుడు డినామినేటర్ అంటే q నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇక్కడ నేను q ప్లేస్లో 0ని తీసుకోవట్లేదండి. ఇలా మనకి నెంబర్స్ ఎన్నైనా ఉంటాయి కదా, ఇలా ఎన్ని తీసుకున్నా కానీ p/q ఫామ్లో రాయగలిగాం. దాంట్లో మనం 0ని కూడా యూజ్ చేయగలిగాం. దిస్ ఈజ్ ద రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్లో రాయగలిగాం కాబట్టి కెన్ వీ రేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో p/q ఫామ్లో రాసాం. సో 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. q నాట్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా డివైడ్ చేసుకున్న ఆన్సర్ 0నే వస్తుంది. ఇదండి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, మన సెకండ్ క్వశ్చన్ అండి. ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. 3 and 4 మధ్యలో 6 రేషనల్ నెంబర్స్ రాయమంటున్నారు. సో 6 రేషనల్ నెంబర్స్ అన్నారు కాబట్టి ఎప్పుడు ఇచ్చిన నెంబర్కి ఒకటి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 6 ఇచ్చారు కాబట్టి 6 + 1 = 7. 1నే యాడ్ చేయాలా అంటే 1 మినిమం నెంబర్, అంటే 1తో స్టార్ట్ చేసి మీరు ఏ నెంబర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చిన నెంబర్ 6 కాకుండా 6 ప్లస్ మీకు 2 యాడ్ చేయాలనిపిస్తే 2, 3 యాడ్ చేయాలనిపిస్తే 3. సో ఈ 1 ప్లేస్లో 2 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, ఇన్ఫినిటీ ఎంతైనా పెట్టుకోవచ్చు మ్యాక్సిమం. బట్ స్టార్టింగ్ నెంబర్ 1. సో 6 + 1 = 7. దేనికి మధ్యలో రేషనల్ నెంబర్స్ రాయమన్నారు? 3 and 4. మనకి వచ్చిన ఈ నెంబర్ని మనం ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. సో 3 and 4 ఈ రెండింటి మధ్యలోనే మనం రేషనల్ నెంబర్స్ అనేది రాయాలండి. సో 3 and 4. ఇప్పుడు ఈ 3ని మనం 7తో మల్టిప్లై చేయాలి, అట్ ది సేమ్ టైం 7తో డివైడ్ చేయాలి. సో 3 × 7 / 7 ఆ నెంబర్తో మల్టిప్లై చేసాం, అట్ ది సేమ్ టైం ఆ నెంబర్తోనే డివైడ్ చేసాం.
and another number 4. 4 into 7 by 7. So 3 7s are 21 by 7 and 4 into 7. So 28 by 7. సో 21 by 7 అండ్ 28 by 7 ఈ రెండిటి మధ్యలో ఉన్న నెంబర్సే మనకి 6 రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో 21 by 7 తరువాత మనకి ఏమొస్తుంది? సో 21 by 7, 22 by 7, 23 by 7, 24 by 7, 25 by 7, 26 by 7, 27 by 7, 28 by 7. సో ఈ రెండిటి మధ్యలో ఓన్లీ ఈ సెంటర్లో ఉన్న వీటిని మాత్రమే తీసుకోవాలండి. ఇవే మనకి 6 రేషనల్ నెంబర్స్. 1 2 3 4 5 6. సో 3 4 మధ్యలో ఉన్న 6 రేషనల్ నెంబర్స్ రాయమన్నారు. 3కి 4కి మధ్యలో ఉన్న. సో 3కి 4కి మధ్యలో ఉన్న 6 రేషనల్ నెంబర్స్ ఏంటి అంటే రేషనల్ నెంబర్ ఎప్పుడు కూడా p/q ఫామ్లో ఉండాలి. సో pq ఆ ఫామ్లోనే ఉంది. 6 rational numbers means 22 by 7, 23 by 7, 24 by 7, 25 by 7, 26 by 7, 27 by 7. This is the answer. Next problem. Third problem andi. Find 5 rational numbers between 3 by 5 and 4 by 5. 3 by 5, 4 by 5 మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ రాయమంటున్నారు. సేమ్ ఇందాకట్లానేనండి. ఇందాక 6 రేషనల్ నెంబర్స్